ఇలాంటి జాబ్స్ మళ్ళీ పడవు. ఎగ్జామ్ లేదు. సాలరీ వచ్చేసి 1,00,000 వరకైతే ఉంటుంది. ఆఫీసర్ జాబ్స్ ఇవి. ఎక్స్‌పీరియన్స్ కూడా ఏం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అప్డేట్ ఏంటంటే ఎన్ఐసి అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లో ఆన్లైన్ అప్లికేషన్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది. సో డైరెక్ట్ అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అయితే గ్రేడ్ బి నాన్ గ్యాజెటెడ్ S&T పోస్టులకి సంబంధించి పే లెవెల్ 6 ప్రకారం అయితే పే చేస్తారు. 35,400 నుంచి వెళ్ళి 1,12,400 వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే 376 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో బిగ్ నోటిఫికేషన్, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటాడో కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. అండ్ అన్రిజర్వ్కి సంబంధించి 154, అలాగే ఎస్సీ వాళ్ళకి సంబంధించి 56 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఎస్టీ వాళ్ళకి 28 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇది సెంట్రల్ బేస్డ్ కాబట్టి కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అన్ని రాష్ట్రాలకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అప్లై అనేది చేసుకోండి. అదర్ బ్యాక్గ్రౌండ్ క్లాసెస్కి సంబంధించి 101కి వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఎకనామికలీ వీకర్ సెషన్ చూసుకున్నట్టయితే 37 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించి 18 వేకెన్సీ అయితే ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి 3 వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎంఎస్సి, అలాగే ఎంఎస్, ఎంసీఏ, బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు, పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్, సెక్యూరిటరీ అండ్ అలాగే సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ సిస్టమ్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేటిక్స్కి సంబంధించి ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే కంపల్సరీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరైతే గేట్ స్కోర్ ఉంటుందో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఛాన్స్, అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ కంప్యూటర్ సైన్స్, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోర్ లేకుండా మీరు అప్లై చేసుకొని ఉన్నా కానీ, అటెంప్ట్ చేసినా కానీ అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అప్లై లింక్ చూసుకున్నట్టయితే recruitment.nic.inలోకి వెళ్ళి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక అప్లై ప్రాసెస్లోకి వెళ్దాం. అప్లై ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఈ డీటెయిల్డ్ లింక్ అనేది నేను మీకు బయోలో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఇలా వ్యూ అవుతుంది. మీకు ఏ అడ్వర్టైజ్మెంట్ కావాలి, మీకు ఏది కావాలన్నా ఇక్కడికి వచ్చి మీరు సెర్చ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు గ్రూప్ బి సైన్స్ అండ్ టెక్నికల్ పోస్ట్లోకి అయితే ఇందాక మన నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి తీసుకెళ్ళింది. సో ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
అప్లై ప్రాసెస్ కాబట్టి ఇందులో ఏం అసలు మెన్షన్ చేయలేదు. సో ఎవరైతే కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్, అలాగే క్లిక్ హియర్ టు లాగిన్. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉంటే మీరు ఆల్రెడీ లాగిన్ కావచ్చు, లేదంటే మీకు సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చేసి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ పైన క్లిక్ చేసి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఈ రిక్రూట్మెంట్లోకి రిజిస్ట్రేషన్ టు అప్లై రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు లింక్ అనేది ఓపెన్ కావట్లేదు, సో నేను మీకు క్లియర్గా చూపించలేకపోతున్నా. ఇది ఇవాల్టి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.